ప్రెగ్నెన్సీలో గనుక ఎవరన్నా స్పాటింగ్ అంటే జస్ట్ డ్రాప్ ఆఫ్ బ్లడ్ అట్లా ఏమన్నా వాళ్ళకి కనపడితే ఇమ్మీడియేట్‌గా అప్పటి నుంచి కంప్లీట్‌గా బెడ్ రెస్ట్‌లో ఉండాలా? అవసరం ఉందా దాని గురించి? జనరల్ కన్సెన్సస్ అండి. జనరల్ కన్సెన్సస్ లేదా మెడికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు గాని, లేదా సైంటిఫిక్ రిసర్చ్ కానీ వాళ్ళు చెప్పేదేంటి అంటే జనరలైజ్డ్‌గా అందరికీ ఈ స్ట్రిక్ట్ బెడ్ రెస్ట్ అన్నది ఎవరు గూడా అడ్వైస్ చెయ్యరు. బట్ కేస్ టు కేస్ బేసిస్ మీద డిఫర్ అవుతూ ఉండొచ్చు. సో, ఎవరికన్నా జస్ట్ స్పాటింగ్ ఉంది అన్న కనపడింది అన్న వెంటనే మొట్టమొదటిగా ఏం చేయాలి అంటే మీరు మీ హెల్త్ కేర్ ప్రొవైడర్ అంటే మీ డాక్టర్‌ని వెళ్లి కలవాల్సుంటుంది. కలిసిన తర్వాత మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. సింప్టమ్ ఏంటి? స్పాటింగ్ కొంచెమే బ్లీడింగ్ అవుతుందా? కలర్ ఎలా ఉంది? అది బ్రౌనిష్ డిశ్చార్జ్ గూడా అవుతదండి కొంతమందికి. బట్ ఫ్రెష్ బ్లీడ్ బ్రైట్ రెడ్ కలర్‌లో అవుతేనే భయపడాలి. అండ్ ఎంత అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్ అవుతుంది? హెవీగా అవుతుందా? జస్ట్ కొంచెం జరిగి ఆగిపోయిందా? ఓన్లీ యూరిన్ పాస్ చేసేటప్పుడే కనపడుతుందా? సో, ఇలాంటి డీటెయిల్స్ మీరు మీ డాక్టర్‌కి ప్రొవైడ్ చేయాల్సుంటుంది. అప్పుడు మీ డాక్టర్ ఏం చేస్తారంటే మీరు ఆల్రెడీ ఏం మెడిసిన్స్ మీద ఉన్నారు అన్నది ఫస్ట్ రివ్యూ చేస్తారు. కొంతమందికి ఎర్లీ ఇంతకుముందు మిస్‌క్యారేజెస్ ఉండడం వల్ల కావచ్చు, లేదా ఐవీఎఫ్ లాంటి ట్రీట్‌మెంట్‌లో ప్రెగ్నెన్సీస్ వచ్చినప్పుడు ఎక్స్‌ట్రా మెజర్స్ లేదా ఎక్స్‌ట్రా సపోర్ట్ కోసం సమ్‌టైమ్స్ మేము బ్లడ్ థిన్నర్స్ ఆస్పిరిన్ అండ్ హెపారిన్ అని ఉంటాయి. ఆస్పిరిన్ అన్నది ఒక టాబ్లెట్. హెపారిన్ అన్నది ఇంజెక్షన్స్. పొట్టకేసే ఇంజెక్షన్స్. సో, కొంతమంది లేడీస్ ఈ మెడికేషన్ మీద ఉంటారనమాట. అటువంటి లేడీస్ ఒకవేళ ఈ స్పాటింగ్ లేదా బ్లీడింగ్ వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ అవుతే ఫస్ట్ ఈజ్ ఆ మెడిసిన్స్‌ని టెంపరరీగా హోల్డ్ చేయండి. స్టాప్ చేయండి. స్టాప్ చేసి ఫర్దర్‌గా బ్లీడింగ్ అవ్వకుండా మీకు కొన్ని ఇంజెక్షన్స్ లేదా టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ అడ్వైస్ రెస్ట్ గురించి మాట్లాడితే కంప్లీట్‌గా బెడ్‌కి అంకితం ఉండండి. ఎక్కడ కదలొద్దు, అక్కడే తినాలి, ఎక్కడ మూవ్ అవ్వద్దు అని ఎవ్వరు చెప్పరండి. ఏమంటారంటే డైలీ మీరు చేస్తున్న ఫిజికల్ యాక్టివిటీని తగ్గించండి.